శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. బహుళపక్షం చతుర్థి ఆగస్టు 11వ తారీఖు 4:54 నుంచి ఆగస్టు 12వ తారీఖు 1:53 వరకు. బహుళపక్షం అమావాస్య ఆగస్టు 12వ తారీఖు 1:53 నుంచి ఆగస్టు 12వ తారీఖు 11:06 వరకు. నక్షత్రం పునర్వసు ఆగస్టు 10వ తారీఖు 12:26 నుంచి ఆగస్టు 11వ తారీఖు 10:09 వరకు. పుష్యమి ఆగస్టు 11వ తారీఖు 10:09 నుంచి ఆగస్టు 12వ తారీఖు 7:59 వరకు. కరణం భద్ర ఆగస్టు 11వ తారీఖు 4:54 నుంచి ఆగస్టు 11వ తారీఖు 3:23 వరకు. శకుని ఆగస్టు 11వ తారీఖు 3:23 నుంచి ఆగస్టు 12వ తారీఖు 1:53 వరకు. చతుష్పతు ఆగస్టు 12వ తారీఖు 1:53 నుంచి ఆగస్టు 12వ తారీఖు 12:27 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. అమృతకాలం ఉదయం 7:58 నుంచి ఉదయం 9:25 వరకు. మరల ఉదయం 2:09 నుంచి ఉదయం 3:36 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుంచి ఉదయం 5:14 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:05 వరకు. యమగండం ఉదయం 9:11 నుంచి ఉదయం 10:46 వరకు. గుళిక మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి ఉదయం 9:24 వరకు. మరల రాత్రి 11:13 నుంచి రాత్రి 11:58 వరకు. వర్జం సాయంత్రం 5:26 నుంచి సాయంత్రం 6:53 వరకు. చాంద్రమాసం అమాంత ఆషాఢం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 20/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఖర్చులను వీలైనంత మేరకు తగ్గించుకోవాలి. ఈ రోజు పెట్టుబడులకు చాలా దూరంగా ఉండాలి. మీ వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ పెట్టుబడులను పునఃపరిశీలించాల్సి రావచ్చు. మీ కుటుంబంతో లేదా సంబంధిత వ్యక్తులతో కూడా కొన్ని వివాదాలు ఉండొచ్చు. మీరు వారితో తెలివిగా మాట్లాడాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ప్రేమ సంబంధాలపై దృష్టి పెట్టాలి. వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యం. మీ ఆహారంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పనిలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మిమ్మల్ని మీరు వైఫల్యంగా భావించాల్సిన అవసరం లేదు. మీ గత అనుభవాల నుండి నేర్చుకుని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పనిలో మరింత కష్టపడి పనిచేయాలి. మీరు ఇతరులకు సహాయం చేయాలి. వారి సహకారం తీసుకోవాలి. మీ ఇంటి పనులపై కూడా శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు నుండి మీరు ఇతరులతో ఎక్కువగా రాజీ పడాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మరింత తెలివిగా మాట్లాడాలి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీ జీవితంలో చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. మీ పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులతో చాలా మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి.
మీ లక్ష్యాల వైపు వెళ్ళడానికి మీరు సహాయపడే అనేక కొత్త ప్రోత్సాహకరమైన పనులు మీ జీవితంలో లభిస్తాయి. మీరు చాలా కాలంగా కొత్త పనికి సిద్ధమవుతుంటే ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలాలు పొందుతారు. మీ పనిలో చాలా విజయం పొందుతారు. ఈ రోజు మీరు చాలా ఉత్సాహంతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. దీంతో మీ ఆనందం పెరుగుతుంది. మీ పనిలో సంయమనం, ఓర్పును కాపాడుకోవాలి. మీ కుటుంబ సమస్య గురించి కొంత కలత చెందుతారు, కానీ దాన్ని ఎదుర్కోవడానికి మీరు వాదించకుండా ఉండాలి. ఉద్యోగులు తమ పనిలో నిమగ్నమై ఉంటారు. కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. మీరు కోరుకున్న విధంగా ఖర్చు చేయగలరు. మీ సంపాదనతో సంతృప్తి చెందుతారు. మీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు గరిష్ట ప్రయత్నాలు చేయాలి. మీరు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం పొందొచ్చు, కాబట్టి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు విశ్వసించాలి. మీ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. మీ పనిలో ఓర్పు, సహనాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆలోచనలు, నిర్ణయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే చాలా తప్పుడు నిర్ణయాలు మీకు చెడుగా మారొచ్చు. మీ వ్యక్తిగత జీవితం నుండి కొంత సమయం తీసుకొని మీ ప్రియమైన వారితో సమయం గడపాలి. ఈ రోజు మీరు కొద్దిగా అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ లక్ష్యాలను సాధించడానికి పూర్తి కృషి, అంకిత భావంతో పనిచేయాలి. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు అవసరమైన వారికి సహాయం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సమస్యను సరైన మార్గంలో పరిష్కరించుకోవాలి. మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. మీపై నమ్మకం ఉంచుకోవాలి. మీ పనిని నెమ్మదిగా చేయాలి. మీ అంతర్గత శాంతిని కాపాడుకోవాలి. మీ లక్ష్యాలకు మీరు అంకితం చేసుకోవాలి. ఈ రోజు పనిలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం పొందొచ్చు. మీ జీవితంలో కొత్త మార్గాలను కనుగొనే అవకాశం పొందొచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆర్థిక పరంగా మీరు ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉండే వారికి సంతోషంగా ఉంటుంది. వ్యాపారాల నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు. దీంతో మీ మనసు ఆనందంతో నిండి ఉంటుంది. ఈ రోజు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని పూర్తి అంకిత భావంతో పనిచేయాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మీ బంధువుల నుండి శుభవార్త వినొచ్చు. మీరు వారి నుండి ఒక ప్రత్యేక బహుమతిని కూడా పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో చాలా ఆహ్లాదకరమైన, సంతోషమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తి ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వివాహితులకు ఈ రోజు తమ జీవిత భాగస్వామి సహాయం అవసరం పడవచ్చు.
ఈ రోజు మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వ్యాపారంలో ఓపికగా ఉండాలి. మరోవైపు ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మీరు డబ్బు గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను గమనించి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు ఇంటి పనులపై కూడా దృష్టి పెట్టాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి సాధించాలంటే మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే రోజుల్లో ఒకటి జీవించే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ నెరవేరిన కోరికలు ఏవైనా నెరవేరొచ్చు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీ కొన్ని ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటారు. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ స్నేహితులతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితంలోని రహస్యాలను పరిష్కరించాలి. ఈ రోజు మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు విజయాన్ని తెస్తుంది. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఓపికగా ఉండాలి. మీ పనిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు మీ వ్యాపారంలో కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పనిలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. మీరు ఈ రోజు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఒత్తిడికి దూరంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు ఈరోజు కొన్ని లాభదాయక అవకాశాలు కూడా ఉండొచ్చు, కానీ మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి భావాలను బాగా అర్థం చేసుకోవాలి. వ్యాపారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.